పాస్బుక్కులు లేకపోతే ఈ మన రాళ్ళు సరిహద్దు రాళ్ళ మీద జగన్ బొమ్మ వేయడం దుర్మార్గం. అది మనం ఆ రోజున తప్పుపట్టాం, ఎప్పుడైనా తప్పుపడతాం. అతి ప్రచారం అసహ్యం వేస్తుంది అన్నది అప్పుడే మాట్లాడాం. అదే సందర్భంలో అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఈ సంక్రాంతి కానుక, తర్వాత రంజాన్ కానుక, ఇట్లాంటి వాటికి ఆయన ఫోటోలతో కూడినటువంటి బ్యాగులు ఇచ్చారు. అట్లాగే అప్పుడు ఏది వాటర్కి సంబంధించినటువంటి ప్లాంట్లకి ఆయన ఫోటోలు, ఆయన కలర్ అవన్నీ కూడా పెట్టుకొచ్చారు. అలాగే వాటర్ ట్యాంకులకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవి ఇద్దరికీ ఉంది, కానీ ఇది మరీ అతి పిచ్చి అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, దాన్ని తెలుగుదేశం తప్పటిది. ఇవి నిన్న మహానాడులో కూడా ప్రశ్నించింది, తప్పే లేదు అది. ఎందుకంటే మరీ అంత అతి పిచ్చేది. చివరికి పుస్తకాల బ్యాగుల మీద, పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మ ఏంటన్నది మనమే అనేక సార్లు మాట్లాడుకున్నాం. అది నిందించడంలో తప్పులేదు, ప్రశ్నించడంలో కూడా తప్పులేదు తెలుగుదేశం వాళ్ళు. బట్ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కూడళ్ళకి సంబంధించినటువంటి వాటికి ఒక ఎత్తు అయితే, సీఎం హౌసింగ్ లబ్ధిదారులకి ఎల్ఈడి బల్బులు ఇస్తూ ఆ బల్బుల మీదన చంద్రబాబు గారు బొమ్మ వేసుకొచ్చారు హౌసింగ్కి సంబంధించినటువంటి వాటి మీదన. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు దీనికైతే మళ్ళీ ఎవరు కూడా హైలైట్ చేయరు, విమర్శించరు. కానీ ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట, ఏంటిది అన్నటువంటి పాయింట్ని. ఇంతకుముందు జగన్ చేసిన దాన్ని వాళ్ళు సమర్థించుకొచ్చారు. ఏది జగన్ ఇస్తున్నాడు కాబట్టి ఇస్తే తప్పేంటి అన్నది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు విమర్శిస్తున్నారు. బట్ ఇది అవసరమా ఇట్లాగా అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. లేదు ఇది కరెక్టే అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.